ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? లేచారా? పొద్దున్న ప్రార్థన చేసుకుంటున్నారా? మార్నింగ్ లైవ్, ఈవినింగ్ లైవ్ వింటున్నారా? ఏ దేశం, రాష్ట్రాలు, మీ టైం ఏంటి? మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఏమైనా బాధలు ఉన్నారు, దిగుళ్ళు ఉన్నారు, చింతలు ఉన్నారు, నిందలు ఉన్నారు, గాయాలు ఉన్నారు, ఆ మామని తట్టుకోలేకపోతున్నాం అనుకుంటున్నారు, ఇంకెప్పుడు విడుదల అనుకుంటున్నారా? కానీ బైబిల్ చెప్తున్న యెషయా 54:4 నీ బాల్యకాలపు నిందను తలంచుకు, నీ యొక్క సిగ్గు అవమానమును తలంచుకోకు, నువ్వు మర్చిపోతావు ఆ బాధను అంటున్నాడు. దేవుడు మరిపిస్తాడట. నీ అవమానం, సిగ్గు నువ్వు మరిచదు. ఈరోజు వాగ్దానం తప్పకుండా దేవుడు మరిపిస్తాడు. దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, బంధకం నుంచి విడిపించి, అవమానం నిందను కొట్టివేసి, ఆత్మీయ ఆరోగ్య దీవెనలు ఇచ్చి, కల్వరి మినిస్ట్రీ ప్రతి సేవ సంఘాలు సరిహద్దులు విశాలపరిచి, ఆత్మల పంట అభిషేకము జాషువా జనరేషన్ లేపి అందరిపై శుభములు దీవెనలు పలుకుతూ, ఆయన ఆరోగ్యాలు, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ, అయ్యా మా సంఘాల్లో సేవకులు ఐక్యతని జాషువా జనరేషన్ లేపమని, ప్రతి కుటుంబాలకి శుభముని విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. చేరిది నిన్నే పాట వింటున్నారా? నీ చేతి కార్యము, మరి నీతి సూర్యుని రెక్కల కింద, మహామహుడు, ఈ పాటలు వినండి. ప్రతి సాటర్డే కల్వరి ప్రామిస్ హైదరాబాద్ హయతనగర్లో సాటర్డే స్వస్థత కూడిక సాయంత్రం పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అక్కడే ఉండి బెల్లంపల్లిలో కూడా శనివారం స్వస్థత కూడిక అటెండ్ అయ్యి ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ముఖ్యంగా 17, 18, 19 బెంగళూరు మీటింగ్స్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐటీఐ గ్రౌండ్స్ మీ అందరికీ తెలుసు. మరి కేఆర్పురం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా జరిగించి సభలకి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.